అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాట, ఎపిసోడ్ నంబర్ 31. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్క, తాతయ్య ఏం బాధపడడు, ఎందుకంటే మనం అందరం కలిసి ఈరోజు తాతయ్యతోనే ఉందాము. ఆయన్ని చాలా చాలా ఆనందంగా ఉండేలా చూద్దాం. అంతేకాదు, ఈ పుట్టినరోజును ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మనం చేయాలి, సరేనా అని భావన అంటూ ఉండగా ఇంతలో మలుపు తిప్పుకొని అతివేగంగా ముందుకు దూసుకుపోతున్న ఒక కారు వచ్చి ఆద్య భావనలు వెళ్తున్న స్కూటీని గుద్దేసింది. అతివేగంతో ఢీ కొట్టడంతో భావన ఆద్యలు ఎగిరి కింద పడిపోయారు. రక్తపు మడుగులు. అసలు ఏం జరిగింది అనేది కూడా తెలియని స్థితిలో అప్పటి వరకు మాట్లాడుకుంటూ ఉన్న ఆ అక్క చెల్లి మాట్లాడే స్థితిలో కూడా లేని పరిస్థితుల్లో ఆ అమాయకపు ఆడపిల్లలు ఇద్దరూ అల్లాడుతూ ఉన్నారు. రక్తపు మడుగులో శరీరం అంతా గాయాలు తగిలి నొప్పితో అలమటిస్తూ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండి బ్రతుకుతారో లేదో తెలియని పరిస్థితుల్లో ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఆ ఇద్దరు. అక్కడ ఉన్న జనాలు అందరూ వాళ్ళ చుట్టుముట్టి చూస్తున్నారు. అక్కడ వాళ్ళల్లో ఇద్దరు ఆడవాళ్ళు, అయ్యో వయసులో ఉన్న ఆడపిల్లలు ఎలా పడిపోయారు. దెబ్బలు కూడా బాగా తగిలాయి. వాడు బాగా డబ్బుతో బలిసిన వాళ్ళ ఉన్నాడు. ఒళ్ళుపై తెలియకుండా తాగి కారు నడుపుతూ వచ్చి ఈ ఆడపిల్లల పాలిట రాక్షసుడయ్యాడు అంటూ ఆ కారు నడిపిన అతన్ని తిట్టుకుంటూ అక్కడ జరిగిన దాని గురించి చెప్పుకుంటూ ఉన్నారు. ఇంతలో విక్కీ కారు వెనకాలే వచ్చిన పోలీసులు వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేసి రమ్మన్నారు. కానీ అంబులెన్స్ రావడం లేట్ అవుతుందని వాళ్ళని వెంటనే పోలీస్ జీపులో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలనుకుని ఎస్ఐ ప్రతాప్ ముందుగా స్కూటీని డ్రైవ్ చేసిన భావన దగ్గరికి వెళ్ళారు. పోలీసులను చూసిన భావన ఏదో చెప్పాలని అనుకుని ఆ నెత్తురోడిన శరీరంలో శక్తి లేక ఏ అవయవం కదల్చలేక ప్రయాసపడుతూ, సార్ మీరు అయినా నాకు ఒకసారి మా అమ్మను చూపిస్తారా, నాకు మా అమ్మను చూడాలని ఉంది అని శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి ఇక తన ప్రాణాలను వదిలింది భావన బాధను, వాళ్ళ అమ్మపై ఉన్న ప్రేమను చూసిన ఆ పోలీసుల హృదయాలు బాధతో ఆ అమ్మాయిని అలానే కింద పడుకోబెట్టి అటు కొంత దూరంలో కింద పడిన ఆద్య దగ్గరికి వెళ్ళారు. కింద పడడం వలన బలమైన దెబ్బలు తగలడంతో కొంతసేపు దెబ్బల బాధతో అలమటిస్తూ చాలా కొద్ది సమయంలోనే ఆద్య పూర్తిగా స్పృహ కోల్పోయి రక్తపు మడుగులో పడి ఉంది. సార్, ఈ కారు నడిపిన వాడు కూడా కారులోనే స్పృహ కోల్పోయి ఉన్నాడు అని అన్నాడు కానిస్టేబుల్. అవునా, వాడి మీద నీళ్లు చల్లు, ఏమైనా స్పృహ వస్తుందేమో అన్నాడు ఎస్ఐ ప్రతాప్. కొంతసేపటికి సార్ ఏమాత్రం స్పృహ రావడం లేదు అన్నాడు కానిస్టేబుల్. ఇంతలో అక్కడికి అంబులెన్స్ వచ్చింది. ఇక వాళ్ళ ముగ్గురిని అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. వాళ్ళని చూసిన డాక్టర్ కృష్ణమూర్తి గారు, ఎస్ఐ గారు, ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయి చనిపోయింది, ఇంకో అమ్మాయి కోమాలో ఉంది అని అన్నాడు. ఎస్ఐ గారు, వాళ్ళ దగ్గర ఏమైనా ఫోన్లు ఉన్నాయా అని అన్నాడు డాక్టర్. ఒక అమ్మాయి దగ్గర ఉంది, కానీ అది పనిచేస్తుందో లేదో చూడాలి. వెంటనే ఆ ఫోన్ చూసి ఆ అమ్మాయి తరపు వాళ్ళని రమ్మని చెప్పండి. ఆ కోమాలో ఉన్న అమ్మాయికి వెంటనే రక్తం ఎక్కించాలి. మా దగ్గర ఆ గ్రూప్ రక్తం లేదు అని అన్నాడు డాక్టర్. సరే డాక్టర్, నేను వాళ్ళని రప్పిస్తాను, కానీ మీరు కూడా బ్లడ్ ఎవరైనా డొనేట్ చేస్తారేమో అడగండి అంటూ ఆద్య ఫోన్ను తీసి కాల్ డీటెయిల్స్ చూస్తున్నాడు ఎస్ఐ. ఇక ఆ ఫోన్లో ఆద్య ఎక్కువగా కాల్ చేసి మాట్లాడిన నెంబర్కు ఫోన్ చేశాడు ఎస్ఐ. హలో ఆద్య, మీరు కాలేజీకి వెళ్ళారా, లేక ఇద్దరూ కలిసి ఇంకా ఇంట్లోనే ఉన్నారా అని అంది ఆన్య. అటు నుంచి హలో అంటూ ఒక మగవాని గొంతు వినిపించింది. ఇదేంటి, ఆద్య ఫోన్ ఎవరికి ఇచ్చింది, ఎవరితో మగవాళ్ళ గొంతులాగా ఉంది అని మనసులో అనుకుంటూ హలో ఎవరండి అని అంది ఆన్య. నేను ఎస్ఐ ప్రతాప్, ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది. ఇద్దరు అమ్మాయిలు వెళ్ళే స్కూటీని ఒక కారు అతివేగంగా వచ్చి గుద్దేసింది అని అనగానే ఆన్య నోటి వెంట మాట రాక షాక్లో అలాగే నిలబడిపోయి ఉంది. మేడం,
మేడం వింటున్నారా అంటూ ప్రతాప్ అంటూ ఉండగా ఒక్కసారిగా తను ఏడుస్తూ, సార్ నా చెల్లెళ్ళు ఎలా ఉన్నారు, అసలు వాళ్ళకి ఏమైంది అంటూ ఏడుస్తూ అడిగింది. చూడమ్మా, వాళ్ళని హాస్పిటల్లో చేర్పించాము. ఒక అమ్మాయికి వెంటనే రక్తం ఎక్కించాలని డాక్టర్ చెప్పారు కనుక మీ వాళ్ళల్లో ఎవరైనా ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఉంటే తీసుకుని వెంటనే హాస్పిటల్కి రండి. అలాగే సార్ అని నేను వాళ్ళని తీసుకుని వెంటనే వస్తాను అని ఫోన్ కట్ చేసింది. ఆన్య ఏడవడం చూసిన ఆఫీసులో వాళ్ళు ఆమె దగ్గరికి వచ్చి, ఏమైంది ఆన్య, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అందరూ అడిగారు. ఆన్య చెప్పాలని ప్రయత్నిస్తూ చెప్పలేక చెబుతూ ఉంది. అది విన్న ఆఫీస్లో వారందరూ ఆన్యకు సపోర్టుగా నిలబడి ఆద్యకు రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వాళ్ళల్లో కొందరిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. అమ్మ రమ్య అంటూ పిలిచాడు సుందరయ్య. ఏంటి తాతయ్య అంటూ రమ్య వచ్చి చూసేసరికి గేటు ముందు నుంచుని చూస్తూ ఉన్నాడు. తాతయ్య మీరేంటి ఇక్కడ బయట ఎండలో నుంచుని ఉన్నారు అని అంది రమ్య. రమ్య, ఒకసారి పిల్లలకు ఫోన్ చెయ్యి, చాలా టైం అయింది, ఇంతవరకు ఇంటికి రాలేదు, నువ్వు ముందు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారో మాట్లాడు అంటూ. రమ్య, మర్చిపోయాను, నువ్వు ఆన్యతో భావన మన ఇంట్లోనే ఉండి చదువుకుంటుందని చెప్పావా అని అన్నాడు సుందరయ్య. లేదు తాతయ్య, ఇప్పుడు ఎలానో ఆన్య మన ఇంటికే వస్తుంది కదా, మనందరం కలిసి మాట్లాడదాం, మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి. వెళ్ళండి తాతయ్య, నేను ఆద్యకు ఫోన్ చేసి మాట్లాడతాను అని అంది రమ్య. సరే తల్లి, నేను వెళ్తాను కానీ నువ్వు ముందు ఫోన్ చేయి అని అన్నాడు. నా ఫోన్ కూడా లోపలే ఉంది, పదండి లోపలికి వెళ్ళి ఫోన్ చేద్దాం అని సుందరయ్యను లోపలికి తీసుకుని వెళ్ళింది. ఇంకా రమ్య ఆద్యకు ఫోన్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరూ తీయలేదు. ఈ ఆద్య ఫోన్ని ఎక్కడ పెట్టిందో ఏమో అని మనసులో అనుకుంటూ మరలా ఆద్యకు ఫోన్ చేసింది. ఇంతలో పోలీస్ జీపులో ఉన్న ఆద్య ఫోన్ను కానిస్టేబుల్ ఆన్ చేశాడు. హలో ఆద్య, ఎక్కడున్నారు అని అంది రమ్య. మేడం, మీరు ఈ ఇద్దరు ఆడపిల్లలకు ఏమవుతారు? నేను వాళ్ళకు అక్కను. ఇంతకీ మీరు ఎవరండి అంటూ సందేహంగా అడిగింది రమ్య. నేను కానిస్టేబుల్ రాజు. ఈ ఇద్దరు ఆడపిల్లలకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు, వెంటనే ఇక్కడికి రండి అని హాస్పిటల్ అడ్రస్ చెప్పాడు. రమ్యకి ఇక కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఒకటే కంగారు టెన్షన్తో ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఇంతలో అక్కడికి వచ్చిన సుందరమ్మ, ఏమైంది రమ్య, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? బామ్మ, నేను వెంటనే వెళ్ళాలి. ఎక్కడికి, అసలు ఏమైంది రమ్య అంటూ అడిగింది సుందరమ్మ. ఈ విషయం గురించి తాతయ్య బామ్మలకు తెలియకుండా చూడాలి, తెలిస్తే వీళ్ళు భరించలేరు అని అనుకుని, బామ్మ తాతయ్య మీరు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి, నాకు కొంచెం పని ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి అని అంది రమ్య. సరే కానీ నువ్వు ఆద్య బామ్మలకు ఫోన్ చేశావా? వాళ్ళు లేకపోయేసరికి ఇల్లు చూడు బూసుమంటూ సందడి లేకుండా ఉంది. ముందు పిల్లలను తొందరగా రమ్మని చెప్పు రమ్య అని అన్నాడు సుందరయ్య. అంటే తాతయ్య, ఆన్య వాళ్ళ తాతగారికి బాగోలేక ఇక్కడికి తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించారంట, అందుకని అందరూ అక్కడే ఉన్నారు, నేను కూడా అక్కడికి వెళ్తున్నాను, మీరు మాత్రం ఇంట్లో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి 4 అడుగులు ముందుకు వేసిన రమ్య మరలా వెనకకు వచ్చి, తాతయ్య సారీ, ఈరోజు మీ పుట్టినరోజును చాలా బాగా సెలబ్రేట్ చేయాలని అనుకున్నాను, కానీ అలా చేయలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని విచారవదనంతో అంది రమ్య. రమ్య, ఒకటి చెప్తాను విను, ఆనందంను ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు, కానీ కష్టాన్ని మాత్రం ఆ సమయంలోనే పంచుకోవాలి, ఆ సమయంలోనే వారికి తోడుగా ఉండాలి, అదే సరైన ధర్మం అని నేను అనుకుంటాను. సింపుల్గా చెప్పాలంటే ఆకలి వేసే కడుపుకు అన్నం ఎలాగో కష్టంలో ఉన్న మనిషికి తోడు కూడా అలాగే. నువ్వు నా గురించి ఏమీ ఆలోచించకుండా వెళ్ళు, అవసరమైతే అక్కడ ఉండే వాళ్లను మన ఇంటికి తీసుకుంట్రా, ఇక్కడే వాళ్ళు ఉంటూ ఆ పెద్దాయన్ని చూసుకుంటారు అని అన్నాడు సుందరయ్య. తాతయ్య మంచి మనసుకు తనకు ఆనందంగా ఉన్న ఆద్య భావన పరిస్థితి ఎలా ఉందో అనే టెన్షన్ వెంటనే తన మనసులో అలుముకుని తనను ఇక అక్కడ ఉండనివ్వలేదు. వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి ఆటో మాట్లాడుకుని దానిలో హాస్పిటల్కు వెళ్తుంది రమ్య. ఆద్య భావనను ఆ పరిస్థితుల్లో చూసిన ఆన్య పరిస్థితి ఏమిటి?
అప్పటి వరకు తన కళ్ళ ముందు తిరిగిన వాళ్ళు అలా కళ్ళు తెరవలేని స్థితిలో ఉండడం చూసిన రమ్య ఏం చేస్తుంది? ఇక ఇదంతా మనం తర్వాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.